హలో ఫ్రెండ్స్, కచ్చిపి టాక్స్ ఛానల్కి స్వాగతం. మనం సూర్యదేవర్ రామ్మోహన్ రావు గారు రాసిన చిక్కలేదు చిన్నదాని ఆచూకీ అనే నవలని చెప్పుకుంటున్నాం. ఇంతకు ముందు భాగంలో మన హీరో శ్రీధర్ అపరిచితురాలి గురించి ఇంకొక క్లూ సంపాదించాడు. అదేంటంటే అపరిచితురాలి ఇంటి పక్కన అపశృతులు పలికించే హార్మోనియం పెట్టే కల ఒక విద్వాంసుడు ఉన్నాడు. ఆ తర్వాత కథ ఏమవబోతుందో ఈరోజు భాగంలో మనం తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా నవలని మొదలు పెట్టేద్దాం. ఉదయం 7 గంటలు. కాఫీ తాగుతూ బాల్కనీలోంచి బయటకు చూశాడు శ్రీధర్. అనుకోకుండా కింద ప్లేగ్రౌండ్లో ఆడుకుంటున్న పిల్లల మీద అతని దృష్టి పడింది. వాళ్లలో రాత్రి తన దగ్గరికి క్యాసెట్తో వచ్చిన పిల్లవాడు ఉండవచ్చన్న ఐడియా తట్టింది అతనికి. ఎలాగోలా వాళ్లను మభ్యపెట్టి మచ్చిక చేసుకుని అపరిచితురాలి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని ఆలోచన వచ్చింది శ్రీధర్కి. ఆ ఆలోచన రాగానే ఆలస్యం చేయకుండా బాత్రూంలోకి వెళ్ళి గబగబా స్నానం చేసేశాడు. ఫ్లాట్కి తాళం వేసి లిఫ్ట్లో కిందకొచ్చాడు. వాచి వంక చూసుకున్నాడు. టైం 7:30. కింద గ్రౌండ్ విశాలంగా ఉంది. కొంచెం దూరంగా పచ్చిక బయలు, మరోవైపు స్విమ్మింగ్ పూల్, వాటికి మధ్యలోనున్న ప్లే గ్రౌండ్లో కొందరు పిల్లలు ఆడుకుంటున్నారు. కిందున్న ఫ్యాన్సీ సెంటర్స్, సూపర్ మార్కెట్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, ఐస్ క్రీమ్ పార్లర్స్, బ్యూటీ పార్లర్స్, మెన్ పార్లర్స్, టెలిఫోన్ బూత్, ఇంకా చిన్న చితక షాపులు అప్పటికే తెరిచి ఉన్నాయి. ఫ్లాట్లలో ఉంటున్న కాలేజీ స్టూడెంట్స్, అమ్మాయిలు, అబ్బాయిలు, ప్రైవేట్ ఫార్మ్స్లో పనిచేస్తున్న మరికొంతమంది బ్యాచులర్ ఎంప్లాయీస్ ఎదురుగా ఉన్న బస్ స్టాప్ కేసి వెళ్తున్నారు. ఓసారి ఫ్లాట్ కేసి చుట్టూ చూశాడు. ఎక్కడా ఏ ఫ్లాట్ విండోసు తెరిచిలేవు. ఆలోచిస్తూ ఒక్క క్షణం తల పైకెత్తాడు. నీలిరంగు ఆకాశం నిర్మలంగా ఉంది. అక్కడక్కడ దూది పింజల్లా తెల్లటి మేఘాలు మెల్లగా కదులుతున్నాయి. అతను ఆకాశాన్ని చూస్తున్నట్టు నటిస్తూనే చుట్టూ ఉన్న ఫ్లాట్స్ని పరికించసాగాడు. ఎందుకైనా మంచిది అప్పుడప్పుడు ఫ్లాట్స్ మీద ఓ కన్నేసి ఉంచు అన్న మాథ్యూస్ మాటలు గుర్తొచ్చి తిన్నగా పిల్లల దగ్గరికి వెళ్ళాడు శ్రీధర్. పిల్లలందరూ ఎవరి ఆటల్లో వాళ్ళున్నారు. వాళ్ళని చూస్తూ కాసేపు అలాగే నుంచుండిపోయాడు. తమనే చూస్తూ నిలబడిపోయిన శ్రీధర్ దగ్గరికి ఓ పిల్లాడొచ్చి అడిగాడు, హలో, వై ఆర్ యూ లుకింగ్ లైక్ దట్ వే? డూ యూ వాంట్ టు ప్లే విత్ అస్? నో, ఐ ఆమ్ సెర్చింగ్ సంబడి. టెల్ మీ, హూమ్ డూ యూ వాంట్? రేవంత్, కైలాస్, శంకర్, అఖిలేష్. మరికొందరు పిల్లల పేర్లు చెప్పాడా కుర్రాడు. అంతలో మరో 2 పిల్లలు అక్కడికొచ్చారు. వాళ్లలో ఒక కుర్రాన్ని శ్రీధర్ నవ్వుతూ అడిగాడు, రాత్రి నువ్వే కదా నాకు క్యాసెట్ తీసుకొచ్చి ఇచ్చావు? కాసేపు మాట్లాడలేదు ఆ కుర్రాళ్ళిద్దరు. చెప్పు బాబు, మీలో రాత్రి నా దగ్గరకు వచ్చిందెవరు? అతను తొందర పెడుతూ అడుగుతుంటే చిన్నగా నవ్వుకున్నారు వాళ్ళు. మాకేంటి లాభం అన్నారిద్దరూ ఒకేసారి ముక్తసరిగా. ఆ వయసుకే ఆ పిల్లల్లో మాకేంటి అని అడిగే ఆలోచన చోటు చేసుకోవటం ఆశ్చర్యం అనిపించింది శ్రీధర్కి. చెబితే మీకు ఇష్టమైనవి కొనిపెడతా ఆశ పెట్టాడు శ్రీధర్. చాక్లెట్స్ కొనిపెడితేనే చెప్తాం. వీళ్లల్లో ఎవరో ఒకరు తప్పకుండా రాత్రి తన దగ్గరకు వచ్చిన వాళ్ళు ఉంటారన్న నమ్మకం కలిగింది శ్రీధర్కి. సమీపంలో ఉన్న ఫ్యాన్సీ షాప్లోకి వెళ్ళి 3కి 3 హార్లిక్స్ చాక్లెట్లు కొనిపెట్టాడు. వాళ్ళు శ్రీధర్ వైపు నవ్వి అభినందనగా చూసి చాక్లెట్స్ తింటుంటే తిరిగి అడిగాడు శ్రీధర్ ఆశగా, ఆ పాతాళ భైరవి క్యాసెట్ ఇచ్చిన అమ్మాయి ఎక్కడుంటుంది? ఆ క్యాసెట్ ఎక్కడి నుండి తీసుకొచ్చావమ్మా? కైలాస్, అభిషేక్, నాకు తెలుసు, మీరు చాలా మంచివాళ్ళు. ఇవాళ నుంచి మనం ఫ్రెండ్స్మి, సరేనా? మరి మాకు ఫ్రూటీ కావాలి అడిగాడు అభిషేక్ అనే కుర్రాడు. చిర్రెత్తుకొచ్చింది శ్రీధర్కి. వాళ్ళిద్దరిని పట్టుకుని ఆ చెంప ఈ చెంప వాయించేయాలన్నంత కోపం వచ్చింది. అపరిచితురాలి జాడ కనుక్కోవటానికి విసిరిన సవాల్ గుర్తొచ్చి ఆ పని చేయలేకపోయాడు. మరేం మాట్లాడకుండా కూల్ డ్రింక్ షాప్లోకి వెళ్ళి అందరికీ ఫ్రూటీలు కొనిచ్చాడు. ఒక్కొరినొకరు చూసుకుంటూ నవ్వుకుంటూ ఆనందంగా ఫ్రూటీలు తాగేశారు వాళ్ళు. ఆత్రంగా మళ్ళీ అడిగాడు శ్రీధర్, చెప్పండ్రా బాబు, మీకు దండం పెడతా, రాత్రి మీలో క్యాసెట్ తీసుకొచ్చి ఇచ్చిందెవరు అన్నాడు కోపాన్ని దిగమింగుకొని. క్యాసెట్ లేదు, గీసెట్ లేదు, పదండ్రా వెళ్ళిపోదాం, హే అంటూ పరుగులు పెట్టారు వాళ్ళు. తనని ఫూల్ చేసి వాళ్ళలా పరుగులు తీయటంతో ఫూల్ అయినట్టుగా ఫీల్ అయ్యాడు శ్రీధర్. తననెవ్వరూ గమనించలేదు కదా అనుకుని చుట్టూ చూశాడు. ఎవ్వరూ చూడలేదన్న అభిప్రాయానికి వచ్చి అక్కడి నుంచి కదిలాడు తిన్నగా. రోజు ఆఫీస్కు ఆటోలో వెళ్ళేవాడు. ఆ రోజెందుకో బస్సులో వెళ్లాలనిపించి బస్ స్టాప్కి వెళ్ళి మెట్రో లైనర్ ఎక్కాడు. విండో పక్కనున్న సీట్లో కూర్చున్న శ్రీధర్ అటూ ఇటూ చూసుకున్నాడు. ఎవరన్నా ఫాలో చేస్తూ గమనిస్తున్నారేమోనన్న సంశయం నుంచి అతనింకా తేరుకోలేదు. అసహనంగా ఫీల్ అవుతూనే అంతర్లీనంగా తనను తాను పరిశీలించుకున్నాడు. ఎంత విచిత్రం, తను కూర్చున్న ఆ బస్సు తమ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్న ప్రొడక్ట్లో ఒకటని అతనికి తెలుసు. అయినా బస్సులో ఉన్న ఎంతోమంది ప్యాసింజర్ల మధ్య ఒక సామాన్యమైన పౌరుడిగా గుప్తంగా కూర్చుని ఉన్నాడతను.
బస్సు స్పీడ్ అందుకుంది. అతనిలో రేగుతున్న ఆలోచనలకి, అసహనానికి అడ్డుకట్ట వేస్తూ ప్యారడైజ్ స్టేజీ దగ్గర ఆగింది బస్సు. అక్కడ దిగి అక్కడి నుంచి ఆఫీస్ కేసి నడిచాడు. టేబుల్ మీదున్న ఫైల్స్ తెరిచి మార్కెటింగ్ తాలూకు లెక్కలు, డిస్ట్రిబ్యూటర్స్ నుంచి సంస్థకి రావాల్సిన బ్యాలెన్సింగ్ వివరాల గురించి పరిశీలిస్తున్నాడే కానీ రాత్రి ఫోన్లో అపరిచితురాలు జరిపిన సంభాషణ, పాతాళ భైరవి క్యాసెట్ని కుర్రాడి చేత పంపించిన ఉదంతం, ఉదయాన్నే పిల్లల దృష్టిలో భంగపడిన వైనం అన్నీ అతని మెదడులో గిర్రున తిరుగుతున్నాయి. ఏమిట్రా శ్రీధర్, ఎప్పుడు చూసినా ఏదో పోగొట్టుకున్న వాళ్ళ డల్గా ఉంటావు, కాస్త యాక్టివ్గా ఉండొచ్చు కదరా. శ్రీధర్ దగ్గరికి రావడంతోనే అన్నాడు యోగి. నీకేం తెలుస్తాయిరా నా బాధలు. ప్రేమను ప్రేమించుకున్న ప్రేయసేమో దూరమై వేధిస్తుంటే, ఆచూకీ చిక్కని చిన్నదేమో పదే పదే ఫోన్ చేసి సవాల్ చేస్తోంది. నా పరిస్థితి ఏంటో స్పష్టంగా నాకే తెలియట్లేదు నిట్టూరుస్తున్నట్లుగా అన్నాడు శ్రీధర్. వాళ్ల సంభాషణకి అడ్డుకట్టేస్తూ సరిగ్గా అప్పుడే రింగ్ అయింది ఫోను. రిసీవర్ ఎత్తాడు శ్రీధర్. నీకేరా, ఆపరేటర్ కనెక్ట్ చేసింది, మద్రాస్ నుంచట అంటూ యోగికి ఫోన్ అందించాడు. యోగి ఒక్క క్షణం ఆలోచించి ఫోన్ అందుకుని, హలో నిర్మల, నువ్వా? హౌ ఆర్ యూ? అతని కళ్ళలో కాంతిరేఖలు విచ్చుకోవటం గమనించాడు శ్రీధర్. ఎన్నాళ్లకి నీ మాటలు వినే భాగ్యం కలిగింది నిర్మల. అతని కంఠంలో ఎప్పుడూ లేని ఆత్రం తొణికిసలాడింది. నన్ను మర్చిపోయి ఉంటావనుకున్నాను. నీ మనసులో నాకింకా స్థానం కల్పించి నా ప్రేమను పదులుపరిచావంటే నిజంగా నేనెంతో అదృష్టవంతుణ్ణి నిర్మల. ఏంటి, హైదరాబాద్ వచ్చేస్తున్నావా? ఓకే, హార్టీ వెల్కమ్. ఫోన్ పెట్టేశాడు యోగి. ఎవర్రా అమ్మాయి? అడిగాడు శ్రీధర్. నా డ్రీమ్ గర్ల్, డిగ్రీలో నా క్లాస్మేట్. నేను నిర్మలని గాఢంగా ప్రేమించాను. ఆమె కూడా నన్ను అలాగే ప్రేమించింది. మా ప్రేమ పెళ్లి వరకు వచ్చేసరికి మత విభేదాలు, పెద్దల పట్టుదలలు, ఆస్తి అంతస్తుల తేడాలు అడ్డొచ్చాయి. సహజంగా మెతక మనసున్న నిర్మల వాటన్నిటినీ ఎదిరించటానికి సాహసించలేకపోయింది. తదనంతరం మద్రాసులో పేరున్న ఒక బిజినెస్ మ్యాగ్నెట్తో ఆమెకి వివాహం జరిగిపోయింది. ఒకరికి అంకితమైపోయిన నిర్మలను నాటి నుంచే పట్టించుకోవటం మానేశాను. ఆమె జ్ఞాపకాలను మర్చిపోవడం కోసం కొత్త కొత్త అమ్మాయిలతో పరిచయాల కోసం అన్వేషించటం అలవాటు చేసుకున్నాను. ఎంతైనా మొదటి ప్రేమ మొదటి ప్రేమే. కాసేపు ఆగాడు యోగి. అతని కళ్ళలో ఎప్పుడూ నిజమైన నిండైన ఆనందాన్ని గతంలో చూడలేదు శ్రీధర్. పైగా కుండ బద్దలు కొట్టినట్లు చెప్పుకుపోతున్న అతనిలో కొత్త యోగిని చూస్తున్నాడు శ్రీధర్. నేనెలా తిరిగినా, ఎంతమంది అమ్మాయిలతో పరిచయాలు ఏర్పాటు చేసుకున్నా, షికార్లు తిరిగినా ఆమె జ్ఞాపకాల అలలు మాత్రం నా హృదయ సంద్రంలో అలజడిని రేకెత్తించేవి. ఎప్పుడూ చలాకీగా, ఫన్నీగా, ప్రేమ గురించి ఎప్పుడూ ఎక్కువగా మాట్లాడని యోగి గుండె వెనక ఇంతటి ప్రేమ దాగుందా అనుకుని ఆశ్చర్యపడ్డాడు శ్రీధర్. యోగి తన సీటు కేసి వెళ్ళిపోయాడు. శ్రీధర్ ఫైల్స్ పరిశీలించడంలో లీనమైపోయాడు. అంతలో ఫోన్ మోగింది. రిసీవర్ ఎత్తాడు. పాపం, ఎంతటి వేదనకు గురవుతున్నావో కదా. ఆ మాటలు విని అప్రతిభుడయ్యాడు శ్రీధర్. అది అపరిచితురాలి నుంచి వచ్చిన కాల్. ఆఫీస్ ఫోన్, ఉద్యోగం, చిరునామా కూడా తెలుసుకుందన్నమాట. సామాన్యమైంది కాదీ పిల్ల, ఘటికురాలే అనుకున్నాడు శ్రీధర్. ఈ పోకిరి పిల్ల సామాన్యురాలు కాదు, మహాగడుసుది అని అనుకుంటున్నావు నా గురించి, అవునా? కిలకిలా నవ్వుతూ అందామె ఫోన్కి ఆ వైపు నుంచి. ఒక్క క్షణం ఉలికిపాటుగా సీట్లోంచి కదిలాడు శ్రీధర్. నేను నువ్వు అనుకుంటున్నట్లుగా గడుసుదాన్ని కావచ్చేమో కానీ గొప్ప తెలివితేటలు గలదాన్ని మాత్రం కాదు. ఏం సమాధానం చెప్పలేక శిలలా బిగుసుకుపోయాడు శ్రీధర్. నీలాంటి వాళ్లే చేతులు కాలేక ఆకులు పట్టుకుంటుంటారు. రాత్రి నీ దగ్గరకు వచ్చిన పిల్లాన్ని వదిలేసి పొద్దుటే ప్లేగ్రౌండ్కి వెళ్ళి అల్లరి పిల్లల దెబ్బకి బలైపోయావు కదా. గాల్లో బాణాలు వదలటం అన్నది ఎప్పుడూ సత్ఫలితాన్ని ఇవ్వదు. అవతలి వ్యక్తులు అమాయకులైనప్పుడు, ఏమరపాటుగా ఉన్నప్పుడు మాత్రమే బాణం ఫట్టుమని తగులుతుంది. పదే పదే వదిలే గాలి బాణాలు గాల్లోనే వృధా అయిపోతాయి. అవును, ఎప్పుడు ఆటోలో వెళ్లే నువ్వు ఈరోజేంటో మెట్రో లైనర్. పరిసరాల మీద ఓ కన్నేసి నా ఆచూకీ తెలుసుకుందామనా? చిన్నగా నవ్వుతూనే అడిగిందామె. ఉక్రోషం ఉప్పెనలా ముంచెత్తింది శ్రీధర్ని. ఇంతలో ఫోన్ డిస్కనెక్ట్ అయిపోయింది అటువైపు నుంచి. సాయంత్రం 5ంటికి ఆఫీస్ నుంచి బయటపడ్డారు యోగి, శ్రీధర్. దగ్గరలో ఉన్న కేఫ్కెళ్ళి చెరో ఎగ్ పఫ్ తిని టీ తాగారు. శ్రీధర్ బిల్ పే చేశాడు. అక్కడి నుంచి నడుచుకుంటూ రోడ్డు దగ్గరకొచ్చి ఆటో ఎక్కి థియేటర్కి వెళ్లారు. మరో 10 నిమిషాల్లో థియేటర్ చేరుకున్నారిద్దరు. థియేటర్ వద్ద జనం రద్దీగా ఉన్నారు. ప్రేమలేఖ యువతరం అంతరంగాల్లో సంచలనం సృష్టిస్తున్న చిత్రమని నగరమంతా ఒకటే టాక్. యోగి బాల్కనీ కౌంటర్ దగ్గరికి వెళ్ళి 2 టికెట్లు పట్టుకొచ్చాడు. థియేటర్ లోపలికి ప్రవేశించారు. షో బిగిన్ అయింది.
సినిమా చూస్తున్న యోగి ప్రతి సీన్కి పులకరించసాగాడు. చిత్ర దర్శకుడి ప్రతిభను తనకిష్టమొచ్చిన రీతిలో పొగిడేయటం మొదలుపెట్టాడు. అతని సినిమాను అంతకుముందే చూశాడేమో, రాబోయే సీన్ని కూడా విడమర్చి చెప్పేస్తున్నాడు. శ్రీధర్కి చిర్రెత్తుకొచ్చింది. అతిగా స్పందించడాన్ని, అతిగా పొగడటాన్ని ఇష్టపడని శ్రీధర్ అసహనంగా ఫీల్ అయ్యాడు. యోగి ప్రవర్తన పట్ల దాదాపు విసుగొచ్చింది అతనికి. రేయ్, సినిమా బాగుందనే కదా నేను వచ్చింది. నీ జెండాలపు కామెంట్స్తో మంచి సీన్ని ఎందుకురా పాడు చేస్తావు? మనశ్శాంతిగా చూడనీరా. అసలు నీతో సినిమాకి రావడం నాదే బుద్ధి తక్కువ అన్నాడు ఒకంత కోపంగా. ఆ దెబ్బతో యోగి నోరు మూసుకుని చూడటం మొదలుపెట్టాడు. అరగంట గడిచింది. సినిమాలో దేవయాని హీరో కోసం ఫోన్ చేస్తూ అవస్థపడే సీన్ జరుగుతోంది. సరిగ్గా అప్పుడు గుర్తొచ్చింది శ్రీధర్కి అపరిచితురాలు ఫోన్ చేస్తానని చెప్పిన సంగతి. వెంటనే యోగి కేసు చూశాడు. అతను సినిమా చూడడంలో లీనమైపోయి ఉన్నాడు. రేయ్, నేను ఫ్లాట్కి వెళ్ళిపోతున్నా అన్నాడు శ్రీధర్. ఏంట్రా, ఏమైంది? ఇంత హఠాత్తుగా వెళ్ళిపోతానంటున్నావు? మంచి సినిమా చూడరా బాబు, యోగి అన్నాడు. లేదురా, అపర్ణ ఫోన్ చేస్తుంది. ఎలాగైనా రిసీవ్ చేసుకోవాలి. నువ్వు చూసిరా, నేను వెళతాను. సరే, నీ ఇష్టం. ఈ సినిమాని మధ్యలో వదిలిపెట్టి రాబుద్ది కావడం లేదు అన్నాడు యోగి. శ్రీధర్ థియేటర్ నుంచి బయటపడ్డాడు. ప్రేమ అనేది పెళ్లికి ముందు సూర్యోదయంలాగా, పెళ్ళైన తర్వాత సూర్యాస్తమయంలాగా కనిపిస్తుంది. తన క్లాస్మేట్ నిర్మల నుంచి మధ్యాహ్నం ఆఫీస్కి ఫోన్ వచ్చినప్పుడు యోగి అన్న మాటలు గుర్తొచ్చాయి శ్రీధర్కి. వాటి గురించే ఆలోచిస్తూ చేతి వాచీ కేసు చూసుకుని కంగారు పడిపోయాడు. అప్పటికే 7 అయిపోయింది. తను సరిగ్గా 7:30కి ఫోన్ చేస్తానంది. ఆ టైంకి తను ఫోన్ దగ్గర టంచనగా ఉండి తీరాలి అన్న ఆలోచన అతన్ని నిలవనీయలేదు. అప్పుడే అటుగా వెళ్ళిపోతున్న ఆటోని ఆపి అతను అన్యాయమైన ఫేర్ అడిగినా ఒప్పేసుకుని ఆటో ఎక్కేశాడు శ్రీధర్. కారిడర్లో పరిగెడుతూనే వాచ్ కేసి చూసుకున్నాడు. 7:29:30. కేవలం అర నిమిషమే ఉంది అనుకుంటూనే వేగం పెంచి డోర్ దగ్గరకు చేరుకునేసరికి లోపల నుంచి ఫోన్ రింగ్ అవుతున్న శబ్దం వినిపించింది. జేబులోంచి సేఫ్టీ లాక్ తీసే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా ఫోన్ రింగ్ అవుతూనే ఉంది. అదంత తేలిగ్గా ఓపెన్ అయ్యే లాక్ కాదు. చిరాకు పడిపోతూ, కంగారుకి లోనవుతూ దాన్ని తెరిచే ప్రయత్నం చేస్తూనే తనని తాను నిందించుకున్నాడు యోగి పిలవగానే సినిమాకి వెళ్ళినందుకు. మొత్తానికి 2 నిమిషాలు నిర్విరామంగా ప్రయత్నించాక డోర్ ఓపెన్ అయింది. అంతే, ఆ మరుక్షణం రాకెట్లా ఫోన్ వద్దకు దూసుకుపోయాడు. అలుపు తీర్చుకునే ప్రయత్నం కూడా మానుకుని ఫోన్ కోసం చేయి చాపుతుండగా ఫోన్ రింగ్ అవ్వటం ఆగిపోయింది. చాపిన చేతిని వెనక్కి తీసుకుని నుదురు రుద్దుకున్నాడు అసహనంగా. అప్పుడు టైం 7:32:20. ఫోన్ పక్కనే ఉన్న సోఫాలో కూలబడిపోయి ఫోన్ కేసి కొద్ది క్షణాలు చూసి నెమ్మదిగా లేచి బాత్రూంకి వెళ్ళి వచ్చాడు. అప్పుడు టైం సరిగ్గా 7:35:25. చల్లటి నీళ్లతో ముఖం కడుక్కుని రావటంతో ఒకంత సేద తీరినట్టయింది. కానీ గుండె లోతుల్లో ఏదో అసంతృప్తి. ఎందుకు తనిలా మ్యాడ్గా బిహేవ్ చేస్తున్నాడు? తను నిజంగా ప్రేమించిన అపర్ణ ఉండగా ఈ ఆరాటం, ఆతృత ఎక్కడి నుండి కొత్తగా పుట్టుకొచ్చాయి? కేవలం కంఠం ద్వారా అపరిచితురాలు తనని ఇంతగా ఎలా ఇంప్రెస్ చేస్తోంది? బహుశా ఆమె కంఠంలో పలికే డిఫరెంట్ ఎమోషన్స్లో ఉండే స్పష్టత తననిలా కట్టిపడేస్తోందా? అపరిచితురాలు ఎందుకిలా ఈమె తనని వెంటాడుతోంది? తన మీద ఆమెకి ఆకర్షణ, ప్రేమ? తనెవరో తెలుసా? తన వెనుక దాగిన అపార సంపదన చూసా? ఇవేమీ తెలియకుండానేనా? మగాడు మొట్టమొదటిసారి ప్రేమించే ఏ అమ్మాయి అయినా రంభలానే ఉంటుందని యోగి అనటం గుర్తొచ్చింది. అలా అనుకున్నా తను ఈపాటికే అపర్ణని ప్రేమించాడు. అమెరికాలో స్టడీస్లో ఉండగా ఫ్రెంచ్ అమ్మాయిల్ని, టర్కీ అమ్మాయిల్ని చూసి అప్పుడప్పుడు కలలు కన్న రోజులు లేకపోలేదు. ఫ్రెంచ్ అమ్మాయిలు సన్నగా, నాజుగ్గా, స్టైల్గా ఉంటే టర్కీ అమ్మాయిలు మధ్యస్థంగా, బలిష్టంగా, ఆరోగ్యంగా, మంచి ఎత్తులో దేవకన్యల్లా ఉండేవారు. వాళ్ళ పాదాలు చూస్తేనే ఏదోలా అయిపోయేది మనసు. వాళ్ళ బొటనవేలు చిన్నగా ఉంటూ వేళ్ల మధ్య పైభాగాల్ని, చిన్నపాటి నూనూగు కేశాలు ఎంత అందంగా ఉండేవి. ఫ్రెంచ్ అమ్మాయిల చేతివేళ్లు పొడవుగా, దీర్ఘంగా, లుక్స్ని ఫ్రీజ్ చేసేలా ఉండేవి. ముఖ్యంగా బొటనవేలు కాకుండా మిగతా 4 వేళ్లు ఉంగరాలు పెట్టుకునే చోట కనిపించే నూనూగు కేశాలు చూస్తుంటే ఎలాగో అయిపోయేది. అప్పుడప్పుడు స్క్రూయింగ్ అండ్ ఎంజాయ్మెంట్ ప్రధానంగా పెట్టుకున్న అమ్మాయిలు ఆఫర్ చేస్తే భయపడి పక్కకి తప్పుకొని ఆ పైన పిసరంత ఆత్మన్యూనతా భావానికి లోను కావటం లాంటి సరదా సంఘటనలన్నీ సినిమా రీళ్లలా కళ్ల ముందుకు కదులుతుంటే ఓ విచిత్రమైన భావోద్వేగానికి లోనయ్యాడు శ్రీధర్. మరి అలాంటప్పుడు కనీసం ఒక్కసారి కూడా మనిషిని చూడని
ఫోటో కూడా చూడని అమ్మాయి కంఠం తనని ఎందుకిలా సినిమా థియేటర్ నుంచి అప్రయత్నంగానే లాక్కొచ్చింది? ఇది లస్ట్ కాదేమో. వయసులో కంఠానికుండే ఆకర్షణ కంటే శరీరానికుండే ఆకర్షణే బలమైందేమో. తన స్వభావానికి విరుద్ధంగా శ్రీధర్ ఆలోచిస్తుండగానే ఫోన్ తిరిగి రింగ్ అయింది. అది వింటూనే ఉలిక్కిపడ్డాడు. ఉద్వేగానికి లోనయ్యాడు. ఆతృతని అణుచుకుంటూ ఫోన్ ఎత్తాడు. హలో అన్నాడు శ్రీధర్ తనని తాను నిగ్రహించుకుంటూ. హాయ్ అని వినిపించింది. ఒక్క క్షణం సందేహం. అది తనకెప్పుడు ఫోన్ చేసే అపరిచితురాలి కంఠంలా లేదు. ఎలా ఉన్నావు? ఏమిటి విశేషాలు? తిరిగి ఫోన్కి అటువైపు నుంచి వినిపించింది. అది ఖచ్చితంగా అపరిచితురాలి కంఠంలా లేదు. కొత్తగా మరలా ఈ అమ్మాయి ఎవరు? ఏమిటి, ఏం మాట్లాడావు? తిరిగి ఆమె అడిగింది. అది అపర్ణ కంఠం కాదు. జయారెడ్డి కంఠం అంతకంటే కాదు. మేరీ కంఠం అసలే కాదు. మరెవరిది? ఎవరు మాట్లాడేది? మీకెవరు కావాలి? ఏ నెంబర్ కావాలి? ఆశ్చర్యపోతూ అడిగాడు శ్రీధర్. ఫోన్లో కొద్ది క్షణాలు నిశ్శబ్దం. శ్రీధర్ ప్రశ్నలకు అటువైపు నుంచి సమాధానం లేదు. డైరెక్ట్ కరెంట్ పాసింగ్ సౌండ్ తప్ప మరేమీ వినిపించడం లేదు. మీరెవరో నాకు తెలియదు. ఎవరికి ఫోన్ చేయాలనుకుని ఎవరికి చేస్తున్నారో ఒకసారి చెక్ చేసుకోండి. ఈసారి శ్రీధర్ కంఠంలో ఒకంత అసహనం తొంగి చూసింది. అయినా సమాధానం లేదు. ప్లీజ్, నాకు వేరే ఫోన్ వచ్చేదుంది. మీరు డిస్కనెక్ట్ చేస్తే దాన్ని నేను రిసీవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈసారి చిరాకును ప్రదర్శిస్తూనే అన్నాడు శ్రీధర్. ఆ మరుక్షణం ఫోన్ డిస్కనెక్ట్ అయిన శబ్దం వినిపించింది. రిలాక్స్డ్గా ఫీల్ అయ్యాడు శ్రీధర్. అంతలోనే తిరిగి ఫోన్ రింగ్ అయింది. వెంటనే లిఫ్ట్ చేశాడు శ్రీధర్. అయినా వెంటనే హలో అనలేదు ఎప్పట్లా. టైం సెన్స్ పాటించకుండా తప్పు చేసింది నువ్వు. ఇప్పుడు ఈ మూగనోమేమిటి? గుర్తుపట్టేశాడు శ్రీధర్. అది అపరిచితురాలి కంఠం. నేను టైంకే వచ్చాను. 7:30 నేను నా ఫోన్ దగ్గరున్నాను చెప్పాడు. నేను నమ్మను. నువ్వు 7:35 వరకు కూడా నీ ఫ్లాట్కి చేరుకోలేదు. ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్. ఉద్యోగాలకు, రాజకీయ నాయకులకు టైం సెన్స్ లేకపోయినా కొత్తగా ఈ దేశానికి, దేశ ప్రజలకి వచ్చిన నష్టమేమీ లేదు. కానీ స్నేహితుల మధ్య, ప్రేమికుల మధ్య మాత్రం టైం సెన్స్ ఉండి తీరాలి. ఎందుకంటే గౌరవంతోటే స్నేహమైనా ప్రేమైనా ప్రారంభమవుతాయి కనుక. నిజం. నా ప్రతి ఇంటిమేట్ మూమెంట్ని ఫాలో అవుతున్న నువ్వు నేను చెబుతున్నది నిజమో అబద్ధమో తెలుసుకోలేకపోయావా? ఈసారెందుకు పప్పులో కాలేశావు? ఓ పక్క ఆశ్చర్యపోతూనే అడిగాడు శ్రీధర్. ఫోన్ అవతలి వైపు నుంచి గొంతు పొలమారిన శబ్దం. ఆ పైన చిన్నగా కాఫ్. అది రియల్గా ఉన్నట్టు లేదు. ఏమిటి, ఏమైంది? ఆర్ యు ఓకే? ఆతృతగా అడిగాడు శ్రీధర్ అవేమీ పట్టించుకోకుండానే. ఇక్కడే ఈ 2 కాల్స్కి మధ్య ఏం జరిగి ఉండవచ్చని గాని తన ప్రతి ఇంటిమేట్ మూమెంట్ని పసిగడుతున్న అపరిచితురాలు తను 7:30 తన ఫోన్ పక్కనున్నా 7:35 ఫ్లాట్కి చేరుకున్నావని అన్నప్పుడు కానీ రవ్వంత ఆలోచించినా, అనుమానించినా కొన్ని ముఖ్యమైన వివరాలు దొరికిపోయి ఉండేవి శ్రీధర్కి. ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ అందామె గొంతుని సవరించుకుంటూ. ఇంతకీ నీ ఉద్దేశం ఏమిటి? మనసులో ఏం ఉంచుకుని ఇలా కాల్స్ చేస్తున్నావు? నా మనసులో ఏముందో ఇంతవరకు తెలుసుకోలేకపోయావు. నువ్వేం మగాడివయ్యా బాబు. ఓకే, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని నమ్ముతాను. నాలో ఏం చూసి? నా వెనుక లక్షల ఆస్తులేం లేవు. ఉంటే ఆటోల్లోనో సిటీ బస్సుల్లోనో ప్రయాణించవలసిన అవసరం నాకుండేది కాదు. ఇక నా క్వాలిఫికేషన్ జస్ట్ MBA. ఈ రోజుల్లో అదేమంత గొప్ప క్వాలిఫికేషన్ అని నేను అనుకోను. ఇప్పుడు నా జీతం 5,000. ఇక నాలో ఏం చూసి ప్రేమిస్తున్నావు? శ్రీధర్ మాటలు పూర్తవుతూనే పెద్దగా నవ్విందామె. నేను నిన్ను ప్రేమిస్తున్నట్లు నువ్వే కన్ఫర్మ్ చేసుకుంటున్నావేమిటి చిట్టికన్నా? నేనింకా నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పలేదే. నీతో స్నేహం నాకిష్టం, నువ్వంటే ఇష్టం, అంతే. సరే, అలాగే అనుకుంటాను. స్నేహానికైనా నాలో ఏం చూశావు? చాలా చూశాను. నీ డ్రాయింగ్ రూమ్ గోడలకి, నీ బెడ్రూమ్ కర్టెన్స్కి నా కనుపాపల్ని అతికించేసుకున్నాను. నీ బాడీ టైప్ 50% ఎండోమార్ఫ్, 50% మెసోమార్ఫ్. యామ్ ఐ రైట్? అది వింటూనే చిన్న జలధరింపుకు గురయ్యాడు శ్రీధర్. ఈ పోకిరి పిల్ల సాధారణమైంది కాదు. ఎండోమార్ఫ్, మెసోమార్ఫ్ అంటూ తన బాడీ గురించి 100% చెప్పింది. కొంపతీసి తన ఫ్లాట్ గోడలకి చెవులకు బదులు కళ్ళున్నాయా? అతనలా ఆలోచిస్తుండగానే తిరిగి ఆమె అంది. పురుషుడిలో నన్ను ఆకర్షించేది అతని ఆత్మ సౌందర్యం. నీలోని ఆ సౌందర్యమే నాకు నచ్చింది. కానీ పురుషులు స్త్రీలలో బాహ్య సౌందర్యాన్నే ముందుగా వీక్షిస్తారు. సారీ ఇలా అంటున్నందుకు. 95% మంది పురుషుల గురించే నేనిప్పుడు చెప్తున్నది. అతి కొద్ది రోజుల్లోనే నిన్నెలాగైనా పట్టుకుంటాను. ఛాలెంజ్.
పట్టుదలగా అన్నాడు శ్రీధర్. ఛాలెంజ్ అనేది జీవితంలో ఎదగటానికి వర్తింపజేయాలి, ప్రతి చిన్న విషయానికి కాదు. నీ మీద నీకు నమ్మకం ఉంటే నీ ఫోన్ని ట్యాపింగ్లో పెట్టకుండా నా జాడ తెలుసుకోవాలి. ట్యాపింగ్ అన్నది చాలా ఓల్డ్ టెక్నిక్. ఒకప్పుడు అది తెలివైన ఆలోచనే కావచ్చు, ఇప్పుడు కాదు. ట్యాపింగ్లో పెడితే కావాలనే నన్ను నువ్వు ఇబ్బంది పెట్టిన వాడివి అవుతావు. అప్పుడు నేను మా ఇల్లు వదిలి వేరే చోటకెళ్ళి నీకు ఫోన్ చేయాల్సి ఉంటుంది. ఎంతైనా ఆడపిల్లను కదా. ఆడపిల్ల అర్ధరాత్రి చేసే కాల్స్కి ఉండే మాధుర్యం పట్టపగలు చేసే కాల్స్కి ఉండదు. నువ్వు నీ ఫోన్ని ట్యాపింగ్లో పెడితే రాత్రులు ఎలా నీకు ఫోన్ చేయగలను చెప్పు? నువ్వు కిందుండే ముళ్ళు గుచ్చుకోకుండా గులాబీని తుంచుకున్నప్పుడే అది కుశలత్వానికి నిదర్శనం అవుతుంది, కాదంటావా? ఆ పని నేను చేయను. వేరే మార్గాల ద్వారానే నీ జాడ తెలుసుకుంటాను, పట్టుదలగా అన్నాడు శ్రీధర్. శభాష్, అది ఆత్మవిశ్వాసం అంటే. నా ఆత్మవిశ్వాసాన్ని తర్వాత తీరిగ్గా మెచ్చుకుందు గాని, నీలాగే నీ ఆత్మసౌందర్యం గురించి తెలుసుకోవాలని నాకు ఉంటుందిగా. నువ్వేమో నన్ను ప్రతిరోజు చూస్తూ తెలుసుకున్నావు, మరి నేనెలా? ఆత్మసౌందర్యం అనేది బాహ్య రూపం, ప్రవర్తన ద్వారానే కాదు, మాట తీరుని బట్టి కూడా అంచనా వేయచ్చు. ఇన్ని రోజులుగా మాట్లాడుతున్నాను, ఆ మాత్రం అంచనా వేయలేకపోయావా? ఆమె మాటలు కవ్విస్తున్నట్టుగా లేవు, సిన్సియర్గానే ఉన్నాయి. శ్రీధర్కి ఏం మాట్లాడాలో ఏం చేయాలో తోచక పిచ్చి పట్టినట్టయింది. సరే, కనీసం నీ పేరైనా చెప్పు. ఎందుకు అడిగిందామె. కనీసం పేరు కూడా తెలియకుండా మాట్లాడటం నాకు ఇష్టం ఉండదు. ఐ డోంట్ లైక్ ఇట్, ఒకంత అసహనంగానే అన్నాడు శ్రీధర్. ఎందుకలా? నేను నీకు తెలుసు, నా పేరు తెలుసు, నా ఫోన్ నెంబర్, నా మిగతా వివరాలన్నీ నీకు తెలుసు. కానీ నువ్వెవరివో ఏమిటో నాకేమాత్రం తెలియదు. ఎలా మాట్లాడటం? పోనీ ఒకటి చెప్పు, నువ్వు నాకు తెలుసా? చెప్పటం కష్టం. నా ఫోన్ నెంబర్ ఎలా తెలిసింది? జయారెడ్డి చెప్పిందా? కావచ్చు, లేదా 197 ఉండనే ఉంది. అదీ కాదనుకుంటే 10 రూపాయలతో టెలిఫోన్ డైరెక్టరీ దొరుకుతుంది. అయితే నా నెంబరు నేను నీకు ఇవ్వలేదు, అవునా? కన్ఫర్మ్ చేసుకోవటానికి అడిగాడు శ్రీధర్. డైరెక్ట్గా కాదు కానీ ఇండైరెక్ట్గా నువ్వే ఇచ్చావు. నేనా? ఆశ్చర్యపోయాడు శ్రీధర్. యా. నీది శ్రీకాకుళమా? కావచ్చు. నాకు తెలిసిన వాళ్లలో శ్రీకాకుళానికి చెందిన వాళ్ళెవ్వరూ లేరే. అది నా తప్పు కాదుగా, చిన్నగా నవ్వుతూ అంది. మనం అపరిచితులమైనా నువ్వు నాకెందుకు ఫోన్ చేస్తున్నావు? ఆత్మసౌందర్యం అనే ఆవకాయ జాడి మాటలు చెప్పకు. నీతో మాట్లాడటానికి. నాకేం అర్థం కావటం లేదు. నేను నీకు తెలియదన్నాను కానీ నువ్వు నాకు తెలియదని అనలేదే. అలాగా, అయితే నా ఫ్లాట్కి వచ్చేయ్, తీరిగ్గా మాట్లాడుకుందాం. అతని ప్రపోజల్కి అటువైపు నుంచి సమాధానం లేదు. పోనీ నీ అడ్రస్ చెప్పు, నేను వస్తాను. తిరిగి కొద్ది క్షణాలు నిశ్శబ్దం. నువ్వుండే సికింద్రాబాద్కి నేనుండే జూబ్లీ హిల్స్ చాలా దూరం, చెప్పిందామె మెల్లగా. అయినా నేను రాగలను. నో ప్లీజ్. అయితే నువ్వేరా అన్నాడు శ్రీధర్. ఎప్పుడూ ప్రేమలోనే ఉండిపోవాలంటే పెళ్ళి మానుకోవాలంట, ఎవరో చెప్పగా విన్నాను. నువ్వొస్తే పెళ్ళైపోతుందా? వెంటనే కాకపోవచ్చు, కానీ అవుతుంది అందామె. ప్రేమ మూర్ఖుల తెలివి, తెలివిగల వారి మూర్ఖత్వం అని ఎవరో చెప్పగా నేను విన్నాను. కావాలనే ఇరిటేట్ చేస్తున్నట్టుగా అన్నాడు శ్రీధర్. నువ్వు మగాడివి కదా, అలాంటివే వింటావు. స్త్రీలు అలాంటివి వినరు. ఎందుకంటే మగాడి జీవితంలో ప్రేమ ఒక భాగం, కానీ స్త్రీలకి ప్రేమే జీవితం కనుక. ఒక్క క్షణం కంగు తిన్నాడు శ్రీధర్. ఈమెతో మాట్లాడటం చాలా కష్టం అనుకున్నాడు. ఈ వాదనల వల్ల ఏం ప్రయోజనం లేదు. నేనేం చేయను? ఒక్కసారి రా, నువ్వు నా ఫ్లాట్కి వచ్చినప్పుడు మెయిన్ డోర్ క్లోజ్ చేయను, సరేనా? మరీ అంత ఓపెన్గానా? అందామె హస్కీగా. ఆమెలోని సమయస్ఫూర్తికి, అందులోని అతివేగానికి లోలోనే థ్రిల్లింగ్గా ఫీల్ అయ్యాడు అతను. ఏం, ఎందుకు రాలేవు? ఇప్పుడే తలస్నానం చేసొచ్చాను. జుట్టు ఆరబెట్టుకుంటూ ఆకాశంలోని పాలపుంత కేసి చూస్తూ అందమైన అక్షరాల్లాంటి నక్షత్రాల్ని తన్మయత్వంగా చూస్తున్నాను. అసలింతకీ ఎవరీమె? అవును, కావచ్చు. ఈ మధ్య తనెలా ఒక నిర్ధారణకు రాగలడు? లైన్లోనే ఉన్నావా అడిగిందామె. ఉన్నాను, ఆలోచిస్తున్నాను. దట్స్ గుడ్. ఆలోచనలు ఎప్పుడూ మంచివే. అప్పుడే కదా అవతల వ్యక్తి అంతరంగాన్ని అర్థం చేసుకోవటానికి వీలవుతుంది. అవును, 6.30 అంటే ఏమిటి? శ్రీధర్ మాటలకు అపరిచితురాలు పక్కున నవ్వేసింది. ఎందుకలా నవ్వుతావు? 6.30 అంటే ఏమిటని ఆడపిల్లని అడగకూడదు. నీ ఫ్రెండ్ని అడుగు, బాగుంటుంది. అలాగే అడుగుతాను. ముందు నీ అడ్రస్ చెప్పు. కష్టపడి కనుక్కుంటే ఉండే థ్రిల్ చెబితే రాదు. నీకు ఆ థ్రిల్ అనుభవంలోకి రాకుండా చేయటం నాకు ఇష్టం లేదు. అడ్రస్ చెప్తావా, ఫోన్ పెట్టేయమంటావా? సీరియస్నెస్ నటిస్తూ అన్నాడు శ్రీధర్. పిచ్చివాడా, ప్రేమయుద్ధం ఆరంభించడం తేలికే, ముగించటమే లైలా మజ్నూకి కానీ, సలీం అనార్కలికి కానీ,
హెలెన్ ఆఫ్ ట్రాయ్కి కానీ సాధ్యం కాలేదు. నీకు నాకెలా సాధ్యమవుతుంది? ఎప్పుడు మత్తులో ఉంచే ప్రేమలో పడటమే తప్పనిపిస్తుంది. ప్రేమ లేని మానవ శరీరం యంత్రం లాంటిది తెలుసా? యంత్రమైనా అదే బెటరేమో. నువ్వలా కాలేవు. మనసులోని ప్రేమని, మొహం మీది పుట్టుమచ్చని దాయటం కష్టం. నీ మొహాన్ని నేను రోజు చూస్తూనే ఉన్నాను. గతుక్కుమన్నాడు శ్రీధర్. నిజానికి తనలా మారలేడు. ఓకే, ఒప్పుకుంటాను. ప్రేమనే వ్యాధికి పెళ్లి సరైన మందంటారు కదా. మరెందుకు అపర్ణ మా పెళ్లి పట్ల విముఖత చూపిస్తోంది? చెప్పానుగా, నిజమైన ప్రేమ పబ్లిసిటీని కోరుకోదని. కానీ అపర్ణ తన నాట్య ప్రతిభకి పబ్లిసిటీని, పాపులారిటీని కోరుకుంటోంది. అలా అని అపర్ణ నిన్ను ప్రేమించట్లేదు అని చెప్పటం నా ఉద్దేశం కాదు సుమా. నాకేం అర్థమై చావటం లేదు, అయోమయానికి గురవుతూ అన్నాడు శ్రీధర్. అమాయక జీవి. ప్రేమంటే రెండు శరీరాల ఒకే గుండె చప్పుడు. స్నేహానికి మధురమైన సంగీతాన్ని కలపటమే ప్రేమంటే. సంగీతాన్ని బాగా ఇష్టపడేవాళ్ళు ఖచ్చితంగా నిజమైన ప్రేమికులు. ఎప్పుడూ పాటలు, సంగీతం వినేవాళ్ళు కొందరికి పిచ్చివాళ్లలా కనిపిస్తారు. అది వాళ్ళ కర్మ. నిజానికి ఇప్పుడు నేను చెప్పినవో, నువ్వు చెప్పినవో మన కొటేషన్స్ కావు. నిజానికి ఈ ప్రపంచంలో ప్రేమని పరిపూర్ణంగా వ్యక్తం చేసే పదాలు ఏ భాషలోనూ లేవు. పదాలు వ్యక్తం చేయలేని అంశాలు ఈ ప్రపంచంలో రెండే ఉన్నాయి. ఒకటి ప్రేమ, రెండు భక్తి. ద్వేషం వెలిగించే పెద్ద కాగడా కన్నా ప్రేమ వెలిగించే చిరు దీపం చాలా గొప్పది. కనుక నువ్వు ప్రేమకి దూరంగా వెళ్ళిపోలేవు. కాకపోతే ఏది నిజమైన ప్రేమ, ఎవరిది నిజమైన ప్రేమ అనేది తెలుసుకోవటమే చాలా కష్టం. నిజంగా ప్రేమించే వాళ్ళ మధ్యే అవసరాలకు, స్వార్థానికి ప్రేమిస్తున్నట్టు నటించేవాళ్ళు ఉంటారు. వాళ్ళు పాలలో నీళ్లలా కలిసిపోతారు. నిజమైన ప్రేమ గురించి తెలుసుకోవాలంటే మనం హంసలా మారగలగాలి. తెలిసిందా బుజ్జికన్నా? తిరిగి శ్రీధర్ మౌనం వహించాడు. లైన్లో ఉన్నావా? తిరిగి అడిగింది ఆమె. నీ అడ్రస్ చెప్పకపోతే ఫోన్ పెట్టేస్తాను బెదిరిస్తున్నట్టుగా అన్నాడు శ్రీధర్. ఫోన్ పెట్టేస్తే నేనెవరైంది నీకెలా తెలుస్తుంది? ఇప్పుడు మాత్రం ఏం తెలుసుకోగలిగాను? నా సంభాషణల్లో దొర్లే మాటల్ని బట్టి, వివరాల్ని బట్టి నీ తెలివితేటల్ని ఉపయోగిస్తే తెలుసుకోగలవు. అయినా ఎంతో కష్టపడి, వెంటాడి, వేటాడి నీ గురించి నేను ఎంతో తెలుసుకోగలిగినప్పుడు నా గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత నీకు లేదా? నిన్నడిగే నేను నీ గురించి అన్నీ తెలుసుకున్నానా? నా గురించి నువ్వేం తెలుసుకోగలిగావు? మేబీ ఫ్లాట్, ఫోన్ నెంబర్, ఆఫీస్ నెంబర్, నా పేరు, రెసిడెన్స్, ఆఫీస్ అడ్రస్లు, అంతేగా. యు ఆర్ బీయింగ్ క్వైట్ చైల్డిష్ నవ్వుతూ అందామె. ఆ నవ్వే తనని ఏదేదో లోకాలకు తీసుకెళ్తుంది. ఆమె నవ్వులో అంతటి సమ్మోహనం ఎలా ఒదిగిపోయింది? ఆమె నవ్వినప్పుడల్లా గుండె ఒక్క క్షణం కొట్టుకోవటం మర్చిపోతుంది. ఎందుకలా? కొన్ని భావాలు మన ప్రమేయంతో పుట్టుకొస్తే మరికొన్ని మన ప్రమేయం లేకుండా అంతర్లోకాల్లోంచి ఎలా వస్తాయి? వాటికి పునాది ఏమిటి? స్పందనేనా? మనసు స్వచ్ఛంగా ఉన్నవాళ్ళు గుండెల నిండుగా నవ్వుతారట. అపరిచితురాలి నవ్వు అలాగే అనిపిస్తోంది తనకు. హలో బాస్, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు, తడబడుతున్నట్టుగా అన్నాడు శ్రీధర్. ప్రేమ ఎవరికీ పైనుంచి దిగివచ్చి చేతిలో వాల్దు. ప్రేమికులే ప్రేమ ఔన్నత్యానికి ఎదగాలి. దాన్ని పూర్తిగా అందుకున్నాకే వారికి దాన్ని అనుభవించే హక్కుంటుంది. చిలిపిగా అన్న ఆ మాటల వెనుక ఎంతో గాఢత ఉంది. ఈ మాటల వెనుక నీ ఉద్దేశం ఏమిటి? ఏదన్నా కానీ నా గురించి అన్నీ తెలుసుకుని నాతో ఎందుకిలా ఆటలాడుతున్నావు? చిన్నప్పుడు ఆటలు సరదా తీరక, అయినా అందమైన ఆడపిల్లతో ఇంత కఠినంగా మాట్లాడక్కర్లేదేమో అందామె మృదువుగా. ఐఆమ్ సారీ, ఐఆమ్ ఇరిటేటింగ్ వితౌట్ మై నాలెడ్జ్. వద్దు, ప్రేమలో అబద్ధాలు అగాధాల్ని సృష్టిస్తాయి. అబద్ధాలా? వాట్ డూ యు మీన్? ఎస్, ఐ మీన్. నిజంగా నీకు నా పట్ల ఇరిటేషన్ ఉంటే ఇంతసేపు మాట్లాడవు. యామ్ ఐ రైట్? ఎస్, అఫ్ కోర్స్. కానీ నాకు అపరిచితులతో మాట్లాడటం ఇష్టం ఉండదు. యు ఆర్ రైట్. బట్ ఎవరైనా ఎవరికైనా తెలుసుకోనంత వరకే అపరిచితులు. తెలుసుకుంటే పరిచితులే కదా. మరి మనం తెలుసుకోలేదే, పరిచితులం ఎలా అవుతాం? డోంట్ బీ ట్రిక్కీ. పోనీ నీ పేరైనా చెప్పు, అదొక తృప్తిగా ఉంటుంది. ఫోన్కి ఆ వైపు నుంచి మాటలు లేవు. నీదేం రేర్ పేరు అయి ఉండదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్, చైనా ఒక్కటే పేర్ల విషయంలో కామన్ పేర్లు ఎక్కువ. ఒకవేళ నీ పేరు చెప్పినా నీ పేరు ఎన్నో వేల మందికి ఉంటుంది. ఇంటి పేరు చెప్పక్కర్లేదు. దీని మూలంగా పెద్ద క్లూ ఏం దొరుకుతుంది నాకు? నిజమే. పోనీ ఓ పంచేద్దు, నువ్వే ఓ మంచి పేరు, ముద్దు పేరు పెట్టు. దాంతో పిలు. ఏమంటావు? బందెర సుబ్బమ్మ. ఎంత బాగుందో కదా. ఇలాగే పిలవనా?
ఉక్రోషంగా శ్రీధర్ అంటే ఫోన్కి ఆ వైపు నుంచి పకపకమని ఆమె నవ్వింది. కొంతసేపు ఆమె అలా నవ్వుతూనే ఉండిపోయింది. నాకంతకంటే మంచి పేరు తట్టలేదు, పిలవన అలాగే తిరిగి రెట్టించాడు శ్రీధర్. బాగోలేదోయ్, కంగారేం లేదు, రేపటి వరకు ఆలోచించి మంచి పేరు పెట్టు. లేదు, నేను పెట్టిన పేరుతో పిలిపించుకోవటానికి నువ్వు ఇష్టపడాలి, లేదంటే నీ పేరు చెప్పాలి మొండిగా అన్నాడు. మంచి పేరు పెట్టలేవా? మనేకా గాంధీ పేర్ల పుస్తకం దొరుకుతుంది, అది కొని ట్రై చేయకూడదు? ఆమె చెబుతుండగానే చిరాకు పడిపోతూ ఫోన్ పెట్టేశాడు శ్రీధర్. నిజానికి అసలు అతనికి ఫోన్ పెట్టేయాలని లేదు, కానీ ఎలాగైనా ఆమెను రెచ్చగొట్టి ఆ ఒక్క విషయంలోనైనా గెలవాలని పట్టుదల బాగా పెరిగిపోయింది శ్రీధర్లో. క్షణం, క్షణాలు, నిమిషం, నిమిషాలు, ఇక ఆగలేకపోయాడు. ఫోన్ తిరిగి లిఫ్ట్ చేశాడు. నాకు తెలుసు, నాతో మాట్లాడకుండా నువ్వు ఉండలేవు. నిన్ను బాధ పెట్టినందుకు కానీ విసిగించినందుకు కానీ ఐఎమ్ రియల్లీ సారీ. నా పేరు చెప్పనా? అందామ వీణని సుతారంగా మీటినట్టు. నేను నమ్మను, నువ్వు చెప్పవు, ఉడికిస్తావంతే చిన్నపిల్లాళ్ళ అన్నాడు శ్రీధర్. నో మై డియర్, నిజంగా నిజమే చెబుతాను. ఈసారి నా పేరు. ఆమె కంఠం మధ్యలో ఆగింది. నీ పేరు ఉద్వేగం అంచున ఉన్నట్టుగా అన్నాడు శ్రీధర్. అంత ఆరాటమా? కిలకిలా నవ్వుతూ అందామ. ప్లీజ్ చెప్పు, ఏంటి నీ పేరు? ఎంత కంట్రోల్ చేసుకుంటున్నా అతని కంఠంలో పలికే ఉద్వేగం మాత్రం స్పష్టంగా ప్రస్ఫుటమవుతోంది. నా పేరు పూజ. కొద్ది క్షణాలు రెండు వైపులా నిశ్శబ్దం. పూజ, ఎంత బాగుంది పేరు. ఆమె స్వరంలో ఎంత మాధుర్యం తన పేరు చెబుతున్నప్పుడు. బావుందా? నేనేమనుకొని చెప్పు అంది ఆమె ఫోన్కి ఆ వైపు నుంచి. ఆ కంఠంలో ఎంతటి భావతీవ్రత, ఎంతటి ఉద్వేగం. ఆమె కంఠంలోంచి వచ్చే ప్రతి మాట ఆమె పెదవుల నుంచి జాలువారినట్టుగా ఉండదు. గుండె లోతుల్లోంచి ఎంతో నమ్మిక, మరెంతో నిజాయితీ, ఇంకెంతో ఆత్మీయతను కలగలుపుకుని వచ్చినట్టుగా ఉంటుంది. కొందరి కంఠం ఎవరినో శాసించడానికే పుట్టినట్టుగా ఉంటుంది. ఇంకొందరి కంఠం అవతల వారిని మభ్యపెట్టి పబ్బం గడుపుకుని పనులు సాధించుకోవటానికే పుట్టినట్టుగా ఉంటుంది. చాలా తక్కువ మంది కంఠమే తమలో రేగే భావాల్ని అవతలి వారిలోనూ ప్రేరేపించేలా ఉంటుంది. అలాంటి కంఠమే మనసు అట్టడుగు పొరల్లో దాగి ఉండే ఆలోచనలకు ఊపిరిపోసేది. అలాంటి కంఠమే ఆనందానికి ఆలంబనయ్యేది. తనలో ఎన్నడూ ఎప్పుడూ ఉద్భవించని స్పందన ఎందుకిలా తనలో తనకు తెలియకుండానే అతి వేగమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి? అపర్ణను తొలిసారి చూసినప్పుడు, తొలిసారి మాట్లాడినప్పుడు, తొలిసారి ఆమె స్పర్శానుభూతిని పొందినప్పుడు కూడా స్పందన కలిగింది. కానీ అది ఇప్పుడు చిన్న గీతలా అనిపిస్తోంది. అది తన ప్రేమలో దృఢత్వం లేకనా? తన మనస్తత్వం తనకు బాగా తెలుసు. తనని తానే సెల్ఫ్ హిప్నటైజ్ చేసుకుని బాగా సమీక్షించుకున్నాడు. తనది స్వప్నదర్శన ప్రపంచం. తను ఏకాంతాభిలాషి, తనో మితభాషి. అపర్ణ కోసం అమెరికా మట్టి దిబ్బలపై గంటల తరబడి ఎందుకలా కూర్చునేవాడు? సరస్సు ఒడ్డున ఒక్కడు రాత్రంతా ఎందుకు గడిపేవాడు? ఇతరులకు వినబడని ధ్వనుల్ని, దృశ్యాల్ని తను మాత్రమే ఎందుకు అనుభూతించేవాడు? ఒక్కోసారి అవి తనకు భ్రమలా తోచేవి. ఇప్పుడు అలా లేదు, అలా అనిపించడం లేదు. తను పూజని ప్రేమిస్తున్నాడా? అపర్ణని ప్రేమించిన తను పూజని ప్రేమించడం నిజమే అవుతుందా? ప్రేమ కాదేమో, ఇంకేదో అనుభవంలోకి రాకుండా ఆవలిగట్టున కూర్చున్న విచిత్రమైన భావన. అర్థం కాకుండా అంతరంగాన్ని అతలాకుతలం చేసే అందమైన ఊహల ప్రపంచం. తనలో ఇటీవల కాలం వరకు ప్రోధి చేసుకున్న ఉదాసీనత, ఎందుకు డాన్స్ చేయాలని, పాటలు పాడాలని, పరిగెత్తి సిటీ బస్ ఎక్కాలని, వర్షంలో కారేసుకుని షికారుకి వెళ్ళాలని, కాలి వేళ్ల మధ్య నుంచి జాలువారే వర్షపు నీటి పిల్ల కాలువలకు బుల్లి బుల్లి కట్టలేయాలని, సముద్రపొడ్డున గుజ్జన గుళ్ళు కట్టుకుని వాటిలో పాదాన్ని దూర్చాలని, వానే వరదై వర్షించే వేళ ఎవరూ చూడని ఏకాంత ప్రదేశాలకెళ్ళి నగ్నంగా తడిచిపోవాలని, రోడ్డెంట కాల్చే మొక్కజొన్న పుత్తుల్ని, వేయించే తంపటకాయల్ని, మిరపకాయ బజ్జీ తినాలని, ఏ భేషజాలు, అహాలు, ఆత్మవంచనలు, ఆత్మన్యూనతా భావాలు లేకుండా నంటూరి ఎంకితో జానపదం పాడాలని, తిలక్ కథానాయికతో పాట పాడాలని, ఇంకా ఏదేదో ఏమేమో చేయాలన్నంత ఉద్వేగంగా ఉంది శ్రీధర్కి. ఇప్పుడు అతనిలో ఆమెతో ఆమె పేరు చెప్పించగలిగానన్న అహం పిసరంత కూడా లేదు. అందమైన ఊహల సినారియోలో అహానికి, అసత్యానికి, అభిజాత్యానికి, ఆత్మవంచనకు అవకాశం ఎందుకుంటుంది? ఏమైపోయావు? ఏం చేస్తున్నావు? పేరు చెప్పగానే మౌనంలో మునిగిపోయావేంటి? నచ్చలేదా నా పేరు? నచ్చకపోతే పేరే కాదు, ప్రపంచాన్నే నీకు నచ్చేలా మార్చేస్తానన్నంత ఆరాధన, ఆరాటం ఆమె కంఠంలో తొంగి చూశాయి. మాట్లాడు, ఆపకు ప్లీజ్.
అర్థిస్తున్నట్టుగా అన్నాడు శ్రీధర్. ఏమైంది నీకు? పేరు వింటేనే ఇలా అయిపోయావు. నన్ను ప్రత్యక్షంగా చూస్తే ఇంకేమైపోతావో. మాట్లాడుతూ పోతే వినటానికి నా కంఠంలో ఏముంది? నీ కంఠంలో ఒక లతా మంగేష్కర్, ఒక సుశీల, ఒక జానకి, ఒక ఆలీషా చినాయ్, ఒక కవితా కృష్ణమూర్తి, ఒక సునీతారావులు దాగున్నారు. ఆపకు ప్లీజ్. అతని కంఠంలో పలికే ఎమోషన్స్లో ఎంతో నిజాయితీ, నిబద్ధత దాగున్నాయి. అతని గుండె లోతుల్లో రేగే ఎమోషన్స్ని స్పష్టంగా, నిర్దుష్టంగా పలకటానికి అతని చేతన స్థితి ఏమాత్రం సిగ్గుపడలేదు. ఎందుకో పూజ అనే అపరిచితురాలు వెంటనే ఏం మాట్లాడలేకపోయింది. శ్రీధర్ ఆమె కంఠం కోసం అలా అలా ఆర్తిగా ఎదురుచూస్తూ ఉంటే ఫోన్ డిస్కనెక్ట్ అయిపోయింది. ఆ శబ్దం శ్రీధర్కి వినిపించింది. కానీ ఆ నిజాన్ని మాత్రం వెంటనే జీర్ణించుకోలేకపోయాడు. డిస్కనెక్ట్ అయిన ఫోన్ని సైతం అలా ఎంతసేపు పట్టుకుని చెవి దగ్గరే ఉంచుకున్నాడో అతనికే తెలియని అచేతన స్థితిలో కూరుకుపోయాడు. సరిగ్గా రాత్రి 9:30 డోర్ బెల్ మోగితే అప్పుడు ఉలిక్కిపడి ఊహా ప్రపంచంలోంచి జారిపడి తలుపు కేసి చూశాడు శ్రీధర్. బెల్ ఇంకా మోగుతూనే ఉంది. వెంటనే లేచెళ్ళి తలుపు తీశాడు. ఎదురుగా యోగీశ్వరుల్లా చిద్విలాసంగా నవ్వుతూ. అప్పటి వరకు తిరిగి పూజ ఫోన్ చేస్తే బావుండు అనుకున్నాడు శ్రీధర్. ఇక ఈ రాత్రికి చేయకుండా ఉంటేనే బావుండు అనుకున్నాడు. అలా అనుకోవడానికి ప్రేమ గురించి ఒక్కోసారి ఫిలాసఫికల్గా, ఒక్కోసారి చిన్నతనం చేసి మాట్లాడే యోగే కారణం. ఏంటి, అపర్ణ ఫోన్ చేసిందా? అడిగాడు యోగి చొరవగా లోపలికొచ్చి సోఫాలో కూలబడుతూ. చేసింది, తడబాటుని కప్పిపుచ్చుకుంటూ అన్నాడు శ్రీధర్. అది తొలి అబద్ధం. చాలాసేపే మాట్లాడిందా? కొద్దిసేపే, ట్రాన్స్లోంచి బయటకు రాని వాళ్ళ అన్నాడు శ్రీధర్. అది రెండో అబద్ధం. ఏదోలా ఉన్నావు? శ్రీధర్ కేసి విస్మయంగా చూస్తూ అడిగాడు యోగి. ఏం లేదు. ఇంకా శ్రీధర్లోని ఉద్విగ్నత తగ్గలేదు. అందుకే చెప్పాను బ్రదర్, ప్రేమను ప్రేమిస్తే బాధ మిగులుతుంది. వింటావా నువ్వు? నిర్మలని పోగొట్టుకుని నేను చాలా నేర్చుకున్నాను. స్టేజీలపై ప్రదర్శనలు ఇచ్చే వాళ్ళకి కావాల్సింది ప్రేమ కాదు, చప్పట్లు, ప్రశంసలు, ఆటోగ్రాఫ్ల కోసం ఎగబడే అభిమానులు. ప్రేమ ఒక మైకం, మత్తు, 100 పెగ్గుల మత్తు. ప్రేమ విలువ తెలిసిన వాళ్ళని ప్రేమించాలి. అది ప్రేమించక తప్పని స్థితి ఎదురైతే. అపర్ణ లాంటి మెటీరియలిస్ట్ని కాదు. ప్రేమ మత్తులో పడిపోయి ప్రేయసి కోసం పాలరాతి మందిరం నిర్మించిన షాజహాన్ ఏమైపోయాడు? అంటూ ఆగి సోఫాలోంచి కొద్దిగా పైకి లేచి జేబులో విస్కీ బాటిల్ పైకి తీసి టీపాయ్ మీదుంచి కొడుకు చేతిలోనే జైలు పాలయ్యాడు. ఎందుకలా? తండ్రి ప్రేమిస్తే కొడుకు అరెస్ట్ చేయడం ఏమిటి? ఇండియన్ హిస్టరీతో బొత్తిగా పరిచయం లేని శ్రీధర్ ఆశ్చర్యపోతూ అడిగాడు. అది చెప్పాలంటే అబ్బో బోలెడు చెప్పాలి. ముందు కిచెన్లోకి వెళ్ళి 4 ఆమ్లెట్లు తీసుకురా. ఈలోపు నేను పెగ్స్ కలిపి రెడీగా ఉంచుతాను అంటూనే ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి ఐస్ క్యూబ్స్ తీసుకుని ఆ పక్కనే ఉన్న బీరువాలోంచి 2 గ్లాసులు, వాటర్ బాటిల్స్ తీసుకొచ్చి టీపాయ్ సర్దేసి హ్యాపీగా జేబులోంచి సిగరెట్ అగ్గిపెట్టా తీసి సిగరెట్ కాల్చి పొగ వదులుతూ తను శ్రీధర్ ఫ్లాట్కి వస్తుండగా ఎదురై గుండె జారిపోయేలా చూసిన జయారెడ్డి గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. కిచెన్లో ఆనియన్స్ కోస్తున్న శ్రీధర్ ఆలోచనలన్నీ అపరిచితురాలైన పూజ మీదే ఉన్నాయి. యోగి చేతిలోని సిగరెట్ చివరికొస్తుండగా అప్పుడు మోగింది ఫోన్. ఆ శబ్దం శ్రీధర్కి వినిపించే అవకాశం లేదు. వెంటనే యోగి ఎత్తాడు ఆ ఫోన్ని. హలో, ఎవరండి? ఎవరు కావాలి? అడిగాడు యోగి. నేను అపర్ణని. నీ గొంతేమిటి అలా ఉంది? న్యూజెర్సీ నుంచి ఫోన్ చేస్తున్నాను. సాయంత్రం 6 నుంచి ట్రై చేస్తే ఇప్పటికి దొరికింది నీ లైన్. ఏమిటి నీ ఫోన్ అంతసేపు ఎంగేజ్లో ఉంది? పెద్దగా అరుస్తున్నట్లుగా అన్న అపర్ణ మాటలు వింటూనే ఆశ్చర్యపోయాడు యోగి. ఉండండి, శ్రీధర్ని పిలుస్తాను. నా పేరు యోగి, శ్రీధర్ ఫ్రెండ్ని. ఫోన్ ఎత్తింది నేను, శ్రీధర్ కాదు అని చెప్పడం పూర్తవుతుండగానే లైన్ డిస్కనెక్ట్ అయింది. యోగి ఆలోచిస్తూ ఫోన్ పెట్టేశాడు. అపర్ణ ఫోన్ చేసిందా అని అడిగితే చేసిందని చెప్పాడు. చాలాసేపే మాట్లాడిందా అంటే కొద్దిసేపే అని అన్నాడు. ఆ మాటలు చెబుతున్నప్పుడు శ్రీధర్ కంఠంలో దాచుకునే ప్రయత్నానికి లోనైన తడబాటు స్పష్టపడింది. అంటే అపర్ణ ఫోన్ చేయలేదు. శ్రీధర్ సినిమా మధ్యలో వచ్చింది కూడా అపర్ణ ఫోన్ కోసం కాదు. మరెవరి ఫోన్ కోసం వచ్చాడు? అపర్ణ మాటల్ని బట్టి శ్రీధర్ ఫోన్ చాలాసేపు ఎంగేజ్లో ఉండి ఉంటుంది. అంటే శ్రీధర్ ఎవరితోటో చాలాసేపు మాట్లాడాడు. అది కప్పిపుచ్చుకోవడానికి అబద్ధమాడాడు. వార్ని శ్రీధర్, నువ్వు సామాన్యుడివి కాదు అనుకుంటూ లేచి కిచెన్ వైపు నడిచాడు యోగి. శ్రీధర్ ఆమ్లెట్లు వేసే ప్రయత్నంలో తల మునకలై ఉన్నాడు. అబద్ధాలు చెప్పడం ఎప్పటి నుంచి నేర్చుకున్నావు? నవ్వుతూ ద్వారబంధానికి జారగిలపడుతూ అన్నాడు యోగి. అబద్ధమా? అవును, ఇప్పుడే అపర్ణ అమెరికా నుండి ఫోన్ చేసింది. వాట్?
అంటూ చేస్తున్న పని ఆపి వేగంగా వెనుతిరిగాడు శ్రీధర్. ఎస్, కంగారు పడకు, లైన్ డిస్కనెక్ట్ అయింది. ఇంతకీ తన ఆచూకీ చెప్పకుండా, ఆనవాళ్లు తెలపకుండా, చిక్కకుండా తప్పించుకుంటున్న ఆ టెలిఫోన్ సుందరెవరు? టెలిఫోన్ ధ్వనిలా నవ్వేదానా అంటూ నువ్వు కమల్ హాసన్లా పాడితే ఆమె మనీషా కొయిరాల్లాగా ప్రత్యక్షమవుతుందేమో. ఏమిటి అయ్యేది? అలా అయినా కూడా ఇక్కడ కాదు, మెల్బోర్న్లో అవుతుంది అన్నాడు శ్రీధర్ అసంతృప్తిగా. బాధపడకు సోదరా, నేను మరీ అంత తెలివి తక్కువ వాణ్ణేం కాను. ఆఫీస్ విషయాల్లో పూరైనా ఈ విషయాల్లో మంచి ఇంటెలిజెంట్నే. నువ్వు ఆమ్లెట్స్ తీసుకునిరా. ఒక పెగ్ లోపల పడితే ఆచూకీ, అడ్డదారి అన్నీ అవే కళ్ళ ముందు ప్రత్యక్షమవుతాయి అంటూ యోగి వెనక్కి వచ్చేశాడు. మరో నిమిషంలో శ్రీధర్ ఆమ్లెట్స్ తీసుకుని డ్రాయింగ్ రూమ్లోకి వచ్చి యోగికి ఎదురుగా కూర్చుని ఆమ్లెట్స్ ప్లేట్ని టీపాయ్ మీద ఉంచాడు. 2 నిమిషాల్లో పెగ్స్ కలిపి ఒకటి శ్రీధర్కి అందించి చీర్స్ చెప్పి అమృతం తాగుతున్నంత ఆనందంగా ఒక సిప్ చేసి గ్లాస్ని టీపాయ్ మీదుంచి సిగరెట్ వెలిగించి, ఇప్పుడు చెప్పు, జరిగింది జరిగినట్టు చెప్పు, ఆమె వివరాలు ఇట్టే తెలుసుకుంటాను అన్నాడు యోగి చిద్విలాసంగా గుండెల నిండా పొగ పీల్చి వదులుతూ. అప్పుడప్పుడు మందు తీసుకునే అలవాటున్నా అప్పుడెందుకో శ్రీధర్కి తీసుకోవాలని లేదు. దానికేం పదార్థాలు తీస్తాడోనని యోగికి భయపడి ఒక సిప్ చేసి మొట్టమొదటిసారిగా రావున్నాడా అంటూ మొదలైన దగ్గర నుంచి తన పేరు చెప్పే వరకు పూసగుచ్చినట్టు చెప్పాడు శ్రీధర్. యోగి ఆలోచనల్లో పడిపోయాడు. మొదటిసారి సంభాషణలో నీకు విసుగేసి నుదురు కొట్టుకుంటే ఎందుకయ్యా అందమైన నుదుర్ని అలా కొట్టేసుకుంటావు అని అంది. ఆ తర్వాత నువ్వు బుద్ధిగా ఒద్దికగా కూర్చుంటే తుళ్ళిపడవలసిన యవ్వనంలో అలా ఇలా కూర్చోవడం నాకు మహా చెడ్డ చిరాకు అని అంది. 1 నుదురు కొట్టుకోవడం చెప్పింది. 2 బుద్ధిగా కూర్చోవడం చెప్పింది. 3 నువ్వు లేనప్పుడు నీ ఫోన్ నంబర్ కోసం ఒక అమ్మాయి వచ్చింది, తెలుగు బాగా వచ్చినట్టు లేదు అని జయారెడ్డి నీతో అంది. 4 హాట్ క్యారియర్ నీ డోర్ ముందు రాత్రి 2 గంటలకు ఉండడం, దాన్ని తనే ఉంచానని అపరిచితురాలు అంది. 5 ఆమె ఆలోచనలతో నీ బుర్ర హీటెక్కిపోయి దాహం అనిపించి పక్కనే ఉన్న వాటర్ బాటిల్ అందుకుని తాగితే నీళ్లు తాగావా, పాపం జీవుడికి గుండె హీటెక్కినట్టుంది అని అంది. 6 పాతాళ భైరవి వీడియో క్యాసెట్ పంపినప్పుడు ఎవరో కుర్రాడు వచ్చి నీ ఫ్లాట్ డోర్ నాక్ చేశాడు, సరిగ్గా అదే టైంకు తలుపు చప్పుడైంది కదూ అంటూ అడిగింది. 7 ఆ కుర్రాన్ని పట్టుకోవడానికి నువ్వు పరిగెడుతుంటే పరుగెత్తే ఆ పిల్లాడిది పీటీ ఉషా అంశ అని అంది. ఎలా అనగలిగింది ఆ దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నట్టు ఆమె? 8 నీ బాడీ గురించి ఆమె కరెక్ట్గా చెప్పగానే నువ్వు నీ బాత్రూమ్కి వెళ్ళి దానికేమన్నా హోల్స్ ఉన్నాయేమోనని పరీక్షించావు, అది ఆ అమ్మాయికి తెలిసిపోయింది. 9 ఫిబ్రవరి 14 గురించి తెలుసుకోవడానికి నీ అల్మరాలో ఉన్న పుస్తకాలన్నీ నువ్వు రిఫర్ చేశావు, అది ఆమెకు తెలిసిపోయింది. పాపం నువ్వు నీ పర్సనల్ లైబ్రరీలోని పుస్తకాలన్నీ చిందరవందర చేసినా ఫలితం లేక నేనిచ్చిన గడువు లోపల మరెక్కడికో పరిగెత్తుకుంటూ వెళ్ళి వచ్చుంటావు, అవునా అంటూ ప్రశ్నించింది. 10 ఆమ్లెట్లు వేసుకోవడం, ఆడబొద్దింకలతో సహవాసం చేయడం అని కూడా అంది. ఇవన్నీ చూసినట్టుగానే ఉంది. ఇన్ని ఖచ్చితంగా చెప్పిన అమ్మాయి నిజానికి 7:30 నువ్వు ఫ్లాట్లో ఉంటే 7:35 వరకు కూడా ఫ్లాట్కి చేరుకోలేదు అంది. ఇదొక్కటే సరిగ్గా ఎందుకు చెప్పలేకపోయింది? యోగి సీరియస్గా ఆలోచనల్లో పడిపోయాడు. యోగి రీజనింగ్ శ్రీధర్కి బాగా నచ్చింది. అతను సరైన దారిలోనే ఆలోచిస్తున్నాడు అనిపించింది. యోగి మందు సిప్ చేయడం, సిగరెట్ వెలిగించడం, ఆలోచించడం, ఆ కార్యక్రమం అలా ఓ అరగంట గడిచింది. సరిగ్గా అప్పుడే ఫోన్ రింగ్ అయింది. రింగ్ అవుతూనే ఉంది. శ్రీధర్ ఫోన్ ఎత్తబోతుంటే వద్దని ఆపాడు యోగి. ఆ అమ్మాయే చేసుంటుంది, ఎత్తకు, మనమేం చేయాలో ఆలోచించుకుని అప్పుడు లిఫ్ట్ చేద్దాం అన్నాడు యోగి హుషారుగా. ఒకవేళ అది అపర్ణ ఫోన్ అయితే? ప్రశ్నించాడు శ్రీధర్. ఏమవుతుంది? ఎందుకు తీయలేదు అంటుంది, బాత్రూంలో ఉన్నానని చెప్పొచ్చు. ఇంతకీ ఇప్పుడేం చేద్దామని నీ ఆలోచన అడిగాడు శ్రీధర్. ఇప్పుడు నువ్వు ఫోన్ ఎత్తి మాట్లాడేవనుకో ఆమె మాటలు నీకు మాత్రమే వినిపిస్తాయి. నువ్వు ఆమెతో మాట్లాడుతున్నావనే ఆనందోద్వేగంలో ఉంటావు తప్ప ఆమె ఆచూకీ గురించి ఆలోచించలేవు. నేను ఆమె మత్తులో లేను, మందు మత్తులో ఉన్నాను. ఇప్పుడు నా బ్రెయిన్ పాదరసంలా పనిచేస్తుంది. ఆమె మీద నాకెలాంటి ఆసక్తి లేదు కనుక నా సర్వశక్తుల్ని ఆమె సంభాషణ మీద కేంద్రీకరిస్తాను. మీ ఇద్దరూ మాట్లాడుకునే సంభాషణ నాకు వినిపిస్తే ఆమెని బోల్తా కొట్టించటానికి నువ్వు ఏం మాట్లాడాలో సైలెంట్గా ఒక పేపర్ మీద రాసి నీకు చూపిస్తుంటాను. అదే నువ్వు మాట్లాడు అన్నాడు యోగి. అదెలా సాధ్యం అడిగాడు శ్రీధర్ ఆశ్చర్యపోతూ. నీది కార్డ్లెస్ ఫోన్, నువ్వు హ్యాండ్సెట్ తీసుకో. సరిగ్గా అదే సమయంలో నేను బేస్ పీస్ స్పీకర్ బటన్ ప్రెస్ చేస్తాను.
హ్యాండ్సెట్లో నీకు, బేస్ పీస్ ద్వారా నాకు ఒకేసారి ఆమె మాటలు వినిపిస్తాయి. అయితే ఒక విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన శబ్దాల్ని మనం క్రియేట్ చేస్తే బేస్ పీస్కున్న బిల్టిన్ మైక్రోఫోన్ ద్వారా అతి చిన్న శబ్దమైనా ఆమెకు వినిపిస్తుంది. దానికి కూడా జాగ్రత్త తీసుకోవచ్చు. బొటనవేలుతో బిల్టిన్ మైక్రోఫోన్ హోల్ని మూసేస్తాను. అయినా జాగ్రత్తగా ఉండటం మంచిది అంటూ యోగి స్క్రిబ్లింగ్ ప్యాడ్, పెన్ను తీసుకుని కార్డ్లెస్ బేస్ పీస్ని టీపాయ్ దగ్గరకు జరుపుకుని లిఫ్ట్ చేయి అన్నాడు. అప్పటికే యోగి మెదడులో ఒక చురుకైన ఆలోచన చోటు చేసుకుని ఉంది. ఇవేవీ తెలియని పూజ అనే అపరిచితురాలు శ్రీధర్తో మాట్లాడడానికి సంసిద్ధంగా ఉంది ఫోన్కి ఆ వైపున. వణుకుతున్న చేత్తో నెమ్మదిగా ఫోన్ లిఫ్ట్ చేశాడు శ్రీధర్. సరిగ్గా అదే టైంకి సింక్ అయ్యేలా బేస్ పీస్ స్పీకర్ ఫోన్ బటన్ ప్రెస్ చేశాడు యోగి. అప్పటికే యోగి స్క్రిబ్లింగ్ ప్యాడ్ మీద ఒక వాక్యం రాసి శ్రీధర్ వైపుకు తిప్పాడు. దాన్ని చూస్తూ హలో ఎవరు అన్నాడు శ్రీధర్ తనలో రేగుతున్న ఎక్సైట్మెంట్ని నియంత్రించుకుంటూ. రావున్నాడా? అదే కంఠం, అదే మార్దవం, అదే చిలిపితనం, అదే మాధుర్యం. హలో మిస్ పూజ, హౌ ఆర్ యూ? రావు పోయాడు, గౌడ పోయాడు. గడ్డం గుజ్రాలొచ్చాడు. పదవిని కాపాడుకునే ప్రయత్నంలో యమ బిజీగా ఉన్నాడు. నువ్వు సైట్ కొట్టాలన్నా సాధ్యం కాదు. అందమైన అమ్మాయి కన్నా అధికారమే గొప్పది కదా ఇండియన్ పొలిటీషియన్స్కి నవ్వుతూ చెప్పాడు ఓవైపు యోగి కేసు చూస్తూ. ఈ గుజ్రాల్ మరీ ఘోరమయ్యా బాబు, పీవీనే చాలా బెటర్. అవును, ఏంటి ఇంతసేపు ఏం చేస్తున్నావు? అప్పుడే పడుకున్నావా అడిగిందామె. ఆమె మాటలు బేస్ పీస్ స్పీకర్ ఫోన్లోంచి స్పష్టంగా వినబడుతున్నాయి. నిజంగానే ఆమె కంఠం ఎవరినైనా ఆమె మెస్మరిక్ స్పెల్లో పడేసేలా ఉంది. అద్భుతమైన లాలిత్యం. శ్రీధర్ పట్ల ఆమెకున్న ఆసక్తి, ఇష్టాన్ని ఎంతో ప్రగాఢంగా బహిర్గతం చేస్తోంది ఆమె కంఠం. నిజంగానే అంత మధురమైన కంఠాన్ని తనెప్పుడూ విని ఉండలేదు. ఆ కంఠానికి శ్రీధర్ ఏమిటి, ఎవరైనా పడిపోవాల్సిందే. బాత్రూంలో ఉన్నాను, అందుకే లేట్, సారీ. యోగి స్క్రిబ్లింగ్ ప్యాడ్ మీద ఏం రాసి చూపించాడో అదే అన్నాడు శ్రీధర్. నీది కార్డ్లెస్ ఫోన్ కదా, హ్యాండ్ పీస్తో పాటే బాత్రూంలోకి వెళ్ళొచ్చుగా అంది ఆమె తిరిగి. అప్పటికే యోగి మరో వాక్యం రాసి అతని ముందుంచాడు. మర్చిపోయి వెళ్ళాను. వచ్చింది నీ ఫోనే అయి ఉంటుందని ఊహించి ఒళ్ళు కూడా తుడుచుకోకుండా పరిగెత్తుకొచ్చాను. ఫ్లోర్ అంతా తడిసిపోయింది అన్నాడు శ్రీధర్. దట్స్ గుడ్. భక్తికి, ప్రేమకి శుభ్రత చాలా ముఖ్యం. భుజం సపోర్ట్తో హ్యాండ్ పీస్ని చెవి కానించుకుని ఒళ్ళు తుడుచుకో అందామె. ఏం మాట్లాడాల్సింది అప్పుడే ప్యాడ్ మీద వేగంగా రాస్తూ ఒక్క క్షణం ఆగమన్నట్లు యోగి శ్రీధర్కి కళ్ళతోనే సంజ్ఞ చేశాడు. ఓయ్, ఏం చేస్తున్నావు? ఒళ్ళు తుడుచుకుంటున్నావా? తిరిగి ఆమె ప్రశ్నించింది శ్రీధర్ వెంటనే మాట్లాడలేకపోయేసరికి. అవును అన్నాడు శ్రీధర్ తడబాటుగా. అది చూసి యోగి చిరాకుపడి తడబాటు పడతావెందుకు అని రాసి శ్రీధర్కి చూపించాడు. శ్రీధర్ టెన్షన్తో ఉండడంతో అది ఆమెతో మాట్లాడాల్సిందేమో అనుకుని తడబాటు పడతావెందుకు అనేశాడు ఫోన్లో. అది వింటూనే తల కొట్టేసుకున్నాడు యోగి. తడబాట? నేనా? నువ్వు తడబాటు పడుతూ నన్నంటావేంటి? వాట్ హ్యాపెన్ టు యూ? ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ అందామె. రామ రామ, ఏంట్రా ఇలా చేస్తున్నావు అని రాసి శ్రీధర్కి చూపించాడు యోగి. రామ రామ, ఏంట్రా ఇలా చేస్తున్నావు యథాతథంగా అనేశాడు శ్రీధర్ ఫోన్లో. ఫోన్కి ఆ వైపు ఉన్న పూజ బిత్తరపోతే ఎదురుగా ఉన్న యోగి గుడ్లురిమి చూశాడు శ్రీధర్ కేసి. రామరామ ఏమిటి, నేనేం చేస్తున్నాను? ఆర్ యూ ఫైన్? నువ్వే నన్ను రా అని సంబోధించడం నాకు బాగా నచ్చింది అందామ. అటు ఆమె ఆశ్చర్యపోవటం, ఇటు యోగి చిరాకు పడటంతో శ్రీధర్ టోటల్గా కన్ఫ్యూజన్కి గురయ్యాడు. స్పీకర్ ఫోన్ బటన్ ఆఫ్ చేసి అమాంతంగా శ్రీధర్ చేతిలోని హ్యాండ్సెట్ తీసుకుని దానికున్న హోల్డ్ బటన్ ప్రెస్ చేసి, నీకు అసలు బుద్ధుందా? నువ్వు చేయాల్సిందేమిటో మాట్లాడాల్సిందేమిటో తెలియకుండా పోయిందేంటి అంటూ కసురుకున్నాడు యోగి. అప్పటికి కానీ శ్రీధర్కి తను చేసిన తప్పేమిటో తెలిసి రాలేదు. సారీరా, కంగారులో అలా అనేశాను అన్నాడు శ్రీధర్. సర్లే, ఆడాళ్ల గురించి తక్కువ అంచనా వేయకు. వాళ్ళు తెలుసుకునేది తక్కువే అయినా గ్రహించేది ఎక్కువ కనుక మనకంటే వాళ్లే తెలివైన వాళ్ళు. ఇంతసేపు మాట్లాడకుండా ఉన్నావేంటని అడిగితే ఒళ్ళు తుడుచుకుంటున్నానని చెప్పు. నువ్వు చెయ్యవలసింది రెడ్ ఇంక్తో, నువ్వు అనవలసింది బ్లూ ఇంక్తో రాస్తాను, జాగ్రత్త అంటూ హోల్డ్ బటన్ని ఆఫ్ చేసి హ్యాండ్ పీస్ని శ్రీధర్కిస్తూ బేస్ పీస్ స్పీకర్ ఫోన్ బటన్ ప్రెస్ చేశాడు యోగి. హలో, ఏం చేస్తున్నావు ఇంతసేపు? యోగి ఊహించినట్టుగానే అడిగిందామె. సోఫా తడిచిపోతుంటే పక్కకెళ్ళి ఒళ్ళు తుడుచుకుని వచ్చాను. సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్ అన్నాడు శ్రీధర్. బట్టలేసుకున్నావా అని అడిగిందామె. శ్రీధర్కి ఏం చెప్పాలో తెలియక యోగి కేసు చూశాడు. ఏం మాట్లాడమంటావు అన్నట్టు. అది కూడా తెలీదా? నిన్ను బాగు చేయడం నా వల్ల కాదు అని తొందరలో బ్లూ ఇంక్తో రాసి చూపించాడు యోగి.
అది కూడా తెలీదా నిన్ను బాగు చేయడం నా వల్ల కాదు అన్నాడు శ్రీధర్ ఫోన్లో. నిన్ను బాగు చేద్దామని నేను అనుకుంటుంటే ఇలా అనేసావేంటి? ఆ మాత్రం తెలియకపోదులే, ఒక్కడివే ఉన్నావుగా ఫ్లాట్లో, ఏ పొడి టవలో కట్టుకుని ఉంటావు అవునా అందామె. యోగికి ఏడుపు వచ్చినంత పనైంది. పిచ్చి పిచ్చిగా జుట్టంతా చెరిపేసుకుంటూ నుదురు కొట్టుకుంటూ పిచ్చి చేష్టలు చేస్తూ వెర్రి చూపులు చూశాడు. పాపం ఏమైంది నీకు? యోగి కేసి జాలుగా చూస్తూ అడిగాడు శ్రీధర్. ఫోన్ ఫోన్ మైక్రోఫోన్ అని అతి చిన్నగా అన్నాడు, బేస్ పీస్ బిల్టిన్ మైక్రోఫోన్ హోల్ మీద వేలు అడ్డుపెట్టి. పాపం నీకెక్కువైనట్టుంది అన్నాడు శ్రీధర్ తిరిగి యోగి కేసి చూస్తూ. యోగి ఇంక భరించలేక మూర్ఛ వచ్చిన వాళ్ళ సోఫా మీద పడిపోయి గిలగిలా కొట్టుకోసాగాడు, శ్రీధర్ అమాయకత్వాన్ని భరించలేక. ఏమిటి ఎక్కువైంది నాకు? నన్నేమిటి పాపం ఏమైంది నీకు అని ప్రశ్నిస్తున్నావు? పూజా మాటలతో గాని ఫోన్ మౌత్ పీస్కి చెయ్యి అడ్డు పెట్టకుండానే ఆ మాటలన్నీ అన్నట్లు అతనికి తెలిసి రాలేదు. అరెరే నేనిది చూసుకోలేదు అన్నాడు తిరిగి అదే తప్పు చేస్తూ. ఏంటి టవలు ఊడిపోయిందా? పక్కున నవ్వుతూ అందామె. ఆమె మాటలు వింటూనే యోగి సోఫాలోంచి లేచి నమిలి మింగేస్తానన్నంత ఉద్రేకంగా చూశాడు శ్రీధర్ కేసి. కుడి చేత్తో లెంపలు వేసుకుని తప్పైపోయింది సారీ అన్నట్లు అభినయించాడు శ్రీధర్. వెంటనే యోగి సంభాషణ కొనసాగించమని సైగ చేశాడు. ఏమిటి ఏదేదో మాట్లాడుతున్నావు, అసందర్భంగా ప్రవర్తిస్తున్నావు, ఏమైంది నీకు? కొంపతీసి మందేమైనా పుచ్చుకుంటున్నావా? ఫోన్కి ఆ వైపు నుంచి అడిగిందామె. ఆ మాటలకు గతుక్కుమన్నాడు శ్రీధర్. అవును ఒక్క పెగ్గే, అది నా తప్పు కాదు, మా ఫ్రెండ్ ఒకడు బాటిల్ పంపిస్తే తడబాటుగానే చెప్పాడు శ్రీధర్. కొద్ది క్షణాలు నిశ్శబ్దం. శభాష్, తప్పు చేసినా ధైర్యంగా ఒప్పుకుంటే చేసిన తప్పు సగం మాఫీ అయిపోయినట్టే. చూడు, అలవాట్లెప్పుడు ఒంటరిగా రావు, స్నేహితుల రూపంలో వచ్చి మనలోకి చొచ్చుకుపోతాయి. అప్పుడే మనిషి జాగ్రత్త పడాల్సింది. మనుషులు ఎంత స్వార్థపరులు, వారు చూపే మర్యాద ఎంత కృతకమైందో తెలియాలంటే ఓడ ప్రయాణం చేయాలట. అలాగే స్నేహితులు ఎంత మంచివాళ్ళో, ఎంత సంస్కారవంతులో తెలియాలంటే మనమే మానవ బలహీనతల గురించి, చెడు అలవాట్ల గురించి వాళ్ల ముందు ప్రస్తావించాలట. అప్పుడు వాళ్ళే స్థాయిలో స్పందిస్తారో, ఆ స్పందన నెగిటివ్గా ఉందా పాజిటివ్గా ఉందా అని సమీక్షించుకుంటే మన సరైన దారేదో నిశ్చయమైపోతుందట. సౌమ్యంగాన్ని చెప్పిన పరోక్షమైన హెచ్చరిక ఆమె కంఠంలో తొంగి చూసింది. నాకిది ఎలా అలవడినా ఇక్కడ కాదు, స్టేట్స్లో స్టడీస్లో ఉండగానే అలవడింది. ఇది చెడు అని నాకు అనిపించలేదు. తాగే వాళ్ళంతా చెడ్డవాళ్ళని, తాగని వాళ్ళంతా గొప్పవాళ్ళు మంచివాళ్ళని అనుకోవడం నీ తెలివితేటల స్థాయిని కిందకు లాగేస్తుందేమో ఆలోచించుకో. నాకిప్పుడు దీని మూలంగా ప్లెజర్ లభిస్తోంది. దీనికంటే హై వోల్టేజీలో మరేదన్నా ప్లెజర్ లభిస్తే దీన్ని వదిలేస్తానేమో. నేనిప్పుడు ఒంటరివాణ్ణి, నాకిదే ఇప్పుడు తోడు. అయినా నేనేం నిత్య తాగుబోతుని కాను, బాటిల్స్కి బాటిల్స్ లేపేసే పచ్చి తాగుబోతుని అంతకంటే కాదు అన్నాడు శ్రీధర్ కావాలనే రవ్వంత కఠినత్వాన్ని తన సంభాషణకి జోడించుకుని. బాగా మాట్లాడేవన్నట్టు యోగి మెచ్చుకోలుగా సంజ్ఞ చేశాడు. సారీ ఎందుకంత ఆవేశం? ఇంతకీ డిన్నర్ రెడీగా ఉందా అడిగిందామె. బ్రహ్మచారికి ఎప్పుడూ ఆ ఇబ్బంది తప్పదు. ఇట్స్ ఓకే. ఇంతకీ నువ్వెలా ఉంటావు? చెప్పడం కష్టమేమో. సరే నేను స్పెసిఫిక్గా అడుగుతాను, చెప్పు. నీది ఎలాంటి జుట్టు? బ్లాక్. పొడవా పొట్టా? వెరీ లాంగ్, చాలా పొడవు. పెళ్ళయ్యాక మొగుడికి నాకు జడవేయాలంటే 1.5 గంట పడుతుంది అందామె నవ్వుతూ. అంత సీన్ లేదేమో. నా అందం చూస్తే నా కాబోయే మొగుడు ఆఫీస్ వదిలేసి ఇంట్లోనే సెటిల్ అయిపోతాడు. నా అందం గురించి నేనేం గొప్పలు చెప్పుకోవటం లేదు, నిజంగానే నేనంత గొప్ప అందగెత్తని. దట్స్ ఆల్. ఇకపోతే ఇంత అందమైన ఆడపిల్ల జడవేయమంటే ఎప్పుడు నిద్రపోయేవాడైనా లేచి రావాల్సిందే. ఇక నా కాబోయే మొగుడెంత? భార్యకి జడవేయటం అటు భర్తకి ఇటు భార్యకి ఎంత థ్రిల్లింగ్గా ఉంటుందో తెలుసా? ఆమె మాటలకు ఒక్క క్షణం ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. కళ్ళు? రెండూ బాగానే పనిచేస్తున్నాయి. వెరీ ఫన్నీ. నీ పొడవెంత? 5'6". వెయిట్? యు ఆర్ గెట్టింగ్ పర్సనల్. సరిగ్గా తెలీదు. 50 లేక 55 kgs. ఈ మధ్య నాకు నిన్ను చూడ్డంతోనే సరిపోతుంది, దాంతో బరువు చూసుకోవాలనే ఆలోచనే రాలేదు. అవును, చాలాసేపటి నుంచి నిన్ను ప్రశ్న వేయాలని మర్చిపోతూ వస్తున్నాను. ఈరోజేమిటి రొటీన్కి భిన్నంగా ఫ్లాట్లోకి ఎంటర్ అయ్యావు? ఎప్పుడు రాగానే డ్రాయింగ్ రూమ్ కర్టెన్ని పక్కకు లాగేసి ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి మంచినీళ్ళు తాగి వచ్చి సోఫాలో కూర్చుని పోస్ట్ చూసుకునేవాడివి. అలా ఎందుకు ఈరోజు చేయలేదు? ఆమె మాటల్ని బేస్ పీస్ స్పీకర్లో వింటూనే ఎలర్ట్ అయిపోయాడు యోగి. తన అనుమానం నిజమనే దిశకేసే ఆమె వస్తోందనిపించగానే యోగిలో అప్పటి వరకు ప్రోధి చేసుకున్న ఉత్సాహం రెట్టింపైపోయింది.
శ్రీధర్ ఏదో మాట్లాడబోయే ప్రయత్నం చేయబోతుండగా ఫోన్లో అపశృతుల హార్మోనియం పెట్టే శబ్దాలు వినిపించాయి. వాటిని యోగి శ్రద్ధగా విన్నాడు. ఫోన్లో ఏమిటా శబ్దాలు అడిగాడు శ్రీధర్. ద సేమ్ ఇండియన్, నీరో. వాడు ఫీడేల్ అయితే వీడు హార్మోనియం. తర్వాత ఫోన్ చేస్తా, బాయ్ అని శ్రీధర్ ఏదో మాట్లాడబోతుండగానే ఫోన్ పెట్టేసింది ఆమె. నిరాశగా చూశాడు శ్రీధర్ యోగి కేసి. మంచి పనైంది, ఈలోపు నీకు క్లాస్ తీసుకోవచ్చు అన్నాడు యోగి రిలాక్స్గా. అయినా ఏమిటిదంతా? కేవలం ఆమె మాటల ద్వారానే ఆమె ఆచూకీ ఎలా తెలుసుకోగలవు అడిగాడు శ్రీధర్ అమాయకంగా. చెబుతా, రేపు చెబుతా. నాకొచ్చిన సందేహం ఈలోపే నీకు చెప్పేస్తే నువ్వు దాని గురించి ఆమెతో మాట్లాడినా మాట్లాడేస్తావు. రేపంతా నీకు ఆఫీస్లో ట్రైనింగ్ ఇస్తా. దాన్ని జీర్ణించుకుని నేను చెప్పినట్టు చేసావనుకో, ఆమె ఉండే ఇల్లేదో తెలియకపోయినా లొకాలిటీ మాత్రం పట్టుకోగలం. సర్లే, ముందుది ఫినిష్ చేద్దాం పట్టు అంటూ సగం మాత్రమే ఉన్న బాటిల్ని చేతుల్లోకి తీసుకున్నాడు యోగి అమితోత్సాహంతో. ఇక్కడితో మన నవలకి ఒక చిన్న బ్రేక్ తీసుకుందామండి. తర్వాత ఏం జరగబోతుందో వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.